మద్యం కుంభకోణం కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ నుంచి విజయసాయిరెడ్డికి నోటీసులు. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఆదేశం. కూటమి ప్రభుత్వ హామీలలో ముఖ్యమైన వాటిలో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణం పథకంపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్న ఏపీఎస్ఆర్టీసీ. వాట్సాప్లో సరికొత్త ఫీచర్. ఎక్కువగా ఫార్వర్డ్ అయిన మెసేజ్లపై సెర్చ్ చేసుకోవడం కోసం గూగుల్లోకి వెళ్లకుండానే మొబైల్ ద్వారానే సెర్చ్ చేసుకునేటువంటి ఆప్షన్ని కనిపెట్టినటువంటి వాట్సాప్. మరో 100 ఏళ్లైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృజనాత్మకంగా ఆలోచించలేదని, కేవలం ప్రోగ్రామింగ్లో ఒక సహాయకారిగా మాత్రమే ఉపయోగపడుతుందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అభిప్రాయం. హెల్త్ ఇన్సూరెన్స్ మోసాలపై ఇక నుంచి తారాస్థాయిలో నిఘా పెంచిన కేంద్రం. ఆర్థిక శాఖ పరిధిలోకి రానున్న జాతీయ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్. మాచర్లలో మైనింగ్ దందా. వైసీపీ ప్రభుత్వ హయాంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ అతని కుటుంబ సభ్యుల అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ. నేరం రుజువైతే 70 కోట్ల వరకు జరిమానా. యాంటీబయాటిక్, యాంటీవైరల్, యాంటీఫంగల్ మందులకి లొంగని మహమ్మారి జీవులతో ముప్పు. మందులని వైద్యులు చెప్పినట్టుగా కాకుండా విచ్చలవిడిగా వాడడం లేదా మధ్యలో ఆపేయడం వలన అనేక దుష్పరిణామాలు, సూపర్ బగ్స్ లాంటి విపత్తులు. మరో 2 ప్రైవేటు యూనివర్సిటీలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం. కనీసం 50% సీట్లు లోకల్ విద్యార్థులకే ఇవ్వాలని కండిషన్. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అన్ని కోర్సులకి ఫీజు పంపు కేసులో హైకోర్టు అనుమతి. ఫీజులు పెంచుకోవచ్చని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దారిలోనే మరిన్ని విద్యా సంస్థలు. ఆపరేషన్లు, కుట్లు ఇలాంటివి లేకుండానే జాప్ ఎక్స్ అనే ఒక కొత్త రేడియో సర్జరీ ద్వారా మెదడుకి సంబంధించిన శస్త్రచికిత్సలను ప్రారంభిస్తున్న ఏఐజీ ఆసుపత్రి.